అద్భుతమైన స్టోరీ. ఇద్దరు కలిసే కదా రాసింది, తప్పుగా చెప్పట్లేదు కదా. సో అది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ పవన్ రిమెంబర్డ్. ఏదో 1-2 రోజులు సరదాగా మా సెట్ మీద పనిచేసింది కూడా, అదేదో నేనేదో క్రెడిట్ ఇచ్చినట్టుగా చెప్పారు. బట్ నాకు తెలియలేదు యాక్చువల్గా అదే పవన్ ఇక్కడికి వచ్చి ఈ సినిమా షూట్ చేశారని. బట్ సినిమా చూసినంతసేపు ఇది నేను థియేటర్లో చూడాలి కదా, ఇంత లార్జ్ స్కేల్ బిగ్ ఫిల్మ్లా ఉంది, ఎందుకు నేను థియేటర్లో చూడలేదు, నేను ఏఎంబి స్క్రీనింగ్ మిస్ అయిపోయాను అని ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ఫ్రేమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు నా ఫేవరెట్ రామ్, యు మేడ్ మీ క్రై అలాంగ్ విత్ హిమ్. నాకు పెళ్ళంటే బాగా ఇష్టం అబ్బా. అండ్ యూ రిమైండెడ్ మీ వాట్ ఇట్స్ లైక్ టు బి అ కిడ్ అగైన్. అండ్ నాకు భలే అనిపించింది ఈ సినిమా. అసలు సినిమా నాకు తెలిసి ఇంకా ప్రమోషన్స్కి ఒక 2 వీక్స్ ముందే చూశాను. ఫ్లైట్లో చూడటం మొదలుపెట్టాను. నాకు ఫైల్ పంపించారు సుమంత్ గారు. అండ్ నేను ఫ్లైట్లో చూస్తూ చాలా క్యాజువల్గా నేను ఇలా జీడిపప్పులు తింటూ ఇలా అంటే పక్కనున్న ఫ్రెండ్స్ ఇది ఏమైందిరా నీకు అంటే నథింగ్ జస్ట్ కంట్లో ఏదో అనుకుంటూ ఎక్స్క్యూజెస్ పెడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ ఫ్లైట్లో చూసే, సెకండ్ హాఫ్ ఇంటికి వెళ్ళగానే చూశాను అనమాట. ఇట్స్ లవ్లీ ఫిల్మ్. మనం అందరం ఈ ఈవెంట్లో చాలా జోక్స్ చేసుకున్నాం. ఏడిపించింది కాబట్టి మేము నవ్వుకున్నాం, ఏడిపించింది కాబట్టి. ఇది ఏడుపు కొట్టే సినిమా కాదండి, ఇది ఫీల్ చేయించే సినిమా.